యేసయ్య వారికి రాజుగా లేకపోవటానికి కారణం ఏంటంటే వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నారు, చెడుగు చేస్తూ ఉన్నారు, దేవుడు మాట వింటలేదు, దేవునికి దూరం అయిపోయారు, ఇష్టానుసారంగా తింటూ ఉన్నారు, త్రాగుతూ ఉన్నారు, తందనాలు దొక్కుతూ ఉన్నారు, ఊరిక మాత్రం యెహోవా దేవుడు అని కేకలు వేస్తూ ఉన్నారు. కానీ వారి హృదయములలో దేవునికి చోటు లేదు. ఆయన రాజుగా లేడు. హృదయాలలోనేమో సైతాన్ రాజుగా పెట్టుకున్నారు, దేవుని పెదవుల మీద రాజుగా పెట్టుకున్నారు, కానీ హృదయంలో యేసు గారు రాజు లేడు. అందుకే ఏమొచ్చింది? న్యాయాధిపతుల దినాల్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఈ రోజు చెప్పండి, దేవుడు మీ ప్రతి అవసరము తీరుస్తానని మనం చెబితే, మనకు వాగ్దానం చేస్తే, ఈ రోజు ఎందుకు కొరతలు వస్తున్నాయి ఆలోచించాలి. ఎందుకు మన అప్పుల పాలవుతున్నాం? ఎందుకు శాంతి లేకుండా బ్రతుకుతున్నాం? ఎందుకు కుటుంబాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాం? ఎందుకంటే మన కుటుంబాలకు యేసయ్య రాజుగా ఉన్నాడా ఆలోచించాలి. సైతాను రాజుగా ఉన్నాడా, యేసు రాజుగా ఉన్నాడా? అది ఇక్కడ ప్రశ్న. ఏ మనిషి హృదయానికి యేసయ్య రాజుగా ఉంటాడో ఆ మనిషికి సర్వ సమృద్ధిని ఇస్తాడు. ఏ మనిషిని సైతాన్ రాజుగా పెట్టుకుంటాడో వాడు అగసాట్లు పాలైపోతారు.